ज्वलत्कराळ जिह्विका धगत्कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नटत्सहस्रशतसहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्रनारसिंह ते नमो नमः नारसिंह ते नमो नमः। जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। श्री चित्रगिरि निवासाय भक्ताभीष्ट प्रदायिने वरदा अभयस्तमुद्राय नारसिंहाय मंगलम। ఇప్పుడు మనం ఉన్నటువంటి సన్నిధి శ్రీ చిత్రగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, జిన్నాయిగూడ రావిరాల గ్రామం, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 13 దగ్గర, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా. ఈ క్షేత్రము చిత్రగిరిగా లోక విఖ్యాతమైనటువంటి నరసింహస్వామి సన్నిధి. ఇప్పుడు మనం స్వామివారి యొక్క దేవాలయానికి ప్రధాన ద్వారం రాజగోపురం ముందు భాగంలో ఉన్నాము. ఇక్కడ పక్కకు కోనేరు, స్వయంభూ అయినటువంటి స్వామివారి పాదం శ్రీపాదాన్ని దర్శనం చేస్తూ ఉన్నాం. స్వయం వ్యక్తమైనటువంటి నరసింహస్వామి వారి పాదము. స్వామి భారద్వాజ మహాముని తపస్సు మేరకు ఇక్కడ తన పాదాన్ని ఉంచి కొండకు స్వయంభూ రూపంలో స్వామి ప్రత్యక్షమై భక్తులను అనుగ్రహం చేశారని లోక ప్రసిద్ధమైనటువంటి గాథ. అటువంటి పాదము అంటే ఇక్కడ ఒకే పాదం ఉంటుంది, ఇంకొక పాదం స్వామివారి గుండెల్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ పాదాన్ని మనం దర్శనం చేస్తుంటాం. జాతర ఇత్యాది కార్యక్రమాల్లో ఆ పాదానికి విశేషమైనటువంటి ఆరాధన కార్యక్రమం అంతా కూడా ఉంటుంది. ఈ క్షేత్రానికి ముందు భాగంలో మహాలయ రాజగోపురానికి ముందు మనం నడుచుకుంటూ వచ్చేటువంటి సుమారుగా ఒక 500 మీటర్ల లోపే ఆ పాదం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఆ పాదం సన్నిధిలో ఉన్నాం. ఇలా మనం ముందు ప్రదక్షిణకు వెళ్తే అక్కడ పంచవటి, దాంతోపాటు ఆలయం యొక్క మాడవీధుల గుండా దేవాలయం యొక్క ముఖమండపానికి చేరుకునవచ్చు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామివారి పుష్కరిణి దగ్గర ఉన్నాం. మనం ఇంతకుముందు చెప్పినట్లుగా స్వామివారి 2వ పాదము ఈ కోనేరు అడుగులో ఉంది అని అంటారు. చాలా లోతుగా ఉంటుంది, సుమారు 20 అడుగుల లోపలగా ఉంటుంది కోనేరు. దీంట్లో ఒక సర్పం ఆదిశేషుడు కూడా ఉంటాడు. ఎవరైనా క్షేత్రానికి సంబంధించి ఏదైనా అపరాధములన్నీ చేస్తే ఆ స్వామి కాస్త కోపంతో బయటకు వచ్చి దర్శనమిస్తూ ఉంటాడని చెప్పి ప్రగాఢ విశ్వాసము. స్వామివారి పుష్కరిణి మనకు చక్రస్థానము ఇత్యాది ఉత్సవాలన్నీ కూడా ఈ పుష్కరంలో మనం సేవిస్తూ ఉంటాం. జై శ్రీమన్నారాయణ. మనకు రామాయణ ఇతిహాసంలో చెప్పబడినటువంటి పంచవటి సన్నిధిలో ఉన్నాం. 5 వృక్షాల యొక్క కలయిక. మనం ఏ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలన్నా ప్రముఖంగా వాడేవి రాగి, మామిడి, మేడి, మర్రి, జువ్వి. ఈ 5 వృక్షాల కలయికకు పంచవటి అని పేరు పెడుతూ ఉంటారు. ఇటువంటి వృక్షములు ఎక్కడైతే ఉంటాయో ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా కొలువై ఉంటాడు అని నమ్మకం. ఇటువంటి పంచవటి సన్నిధిని దర్శనం చేసుకుంటున్నాం స్వామివారి యొక్క రాజగోపురం ముందు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆలయం యొక్క ఉత్తర ద్వారం దగ్గర ఉన్నాం మనం. ఇది సహసిద్ధమైనటువంటి కొండను చుట్టూ ఒక కోటాకృతులు నిర్మాణం చేయడం జరిగింది. మనం దర్శనాన్ని చేస్తూ ఆలయం యొక్క అంతరాలయ మండపానికి చేరుకుంటూ ఉన్నాం. ప్రధాన ద్వారం మనం ఇప్పటిదాకా చూసింది ప్రధాన ద్వారము. ఈ ద్వారం చుట్టూ కొండ ఉంది. ఆ కొండకు గోడ నిర్మాణం చేస్తూ స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రాన్ని ఒక కోటగా నిర్మించారు ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి మహారాజులు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆలయం యొక్క ప్రదక్షిణ మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వెళ్ళేటువంటి మార్గంలో మనకు వాల్మీకము అంటే నాగేంద్రుడి సన్నిధి పుట్ట అనేది స్వయం వ్యక్తంగా కనబడుతూ ఉంటుంది. దాని పక్కన యాగశాల, స్వామివారి ఉత్సవాలన్నీ జరిగేటువంటి సన్నిధి. ఈ మొత్తం క్షేత్రానికి క్షేత్రపాలకుడు పరమేశ్వరుడు స్వామి యొక్క సన్నిధి. ఇది విశేషంగా స్వామి ఇక్కడ కూడా స్వయంభూగా అవతరించాడు. పరమేశ్వరుడు కూడా శివకేశవ ఆలయంగా సుప్రసిద్ధమైనటువంటి సన్నిధి. ఇక్కడ విశేషం స్వామి 2 పానపట్టాల మీద శివలింగం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మరెక్కడా కూడా మనకు అటువంటి దర్శన సౌఖ్యం లభించదు. హరహర మహాదేవ శంభో శంకర. ఇది పరమేశ్వరుడు యొక్క సన్నిధి. ఆలయం యొక్క ముందు వైపుకు మనం వెళ్తూ ఉన్నాం. దీనికి ఈ క్షేత్రానికి మరొక పేరు కూడా ఉంది. చిత్రగిరితో పాటు పంచగిరి అని పిలుస్తూ ఉంటారు ఈ దేవాలయాన్ని. 5 కొండల యొక్క సమూహము అని అర్థము. మనకు ముందు నుంచి వాటి యొక్క దర్శనం కాదు, ఆలయం యొక్క ప్రదక్షిణ మార్గానికి వచ్చినప్పుడు స్వామివారి యొక్క 5 గిరుడు అంటే స్వామి ఎక్కడైతే వెలిసి ఉన్నారో ఆ 5 కొండలను మనం దర్శించవచ్చును. మనకి ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. పంచగిరుడు మధ్యలో వేసినటువంటి నరసింహస్వామి. ఈ ఆలయానికి 16
స్తంభాల మండపాలు 4 ఉంటాయి. 16 కళ్ళలకు గుర్తుగా 16 కాళ్ళతో ఉండేటువంటి మండపాలు ఈ కాకతీయుల నిర్మాణ శైలికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇది స్వామివారి యొక్క పూర్వ ద్వారము, అంటే తూర్పు వైపు ఉండేటువంటి ద్వారము. అక్కడి నుంచి ప్రవేశ మార్గం మొత్తం 4 ద్వారాల్లో మొట్టమొదటి ద్వారం ఇది. తూర్పు రాజమార్గం అంటారు. అదంతా మాడవీధి. మనం దర్శనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అటు పక్కకు చూస్తే మనకు మెట్లు, పురాతనమైన నిర్మాణ శైలి అంతా కూడా కనబడుతూ ఉంటుంది. తూర్పు ద్వారం నుంచి వచ్చి మెట్లపై భాగం ద్వారా దేవాలయంలోకి ప్రవేశం చేయడానికి పూర్వం ఉన్నటువంటి మార్గం, ఇంతకు ముందు వాడేటువంటి మార్గం ఇది. ఈ క్షేత్రం అంతా కూడా వృత్తాకారం, అంటే గుండ్రని చిత్రము, అంటే గొడుగు వలె ఉంటుంది. కాబట్టి ఈ క్షేత్రానికి క్షత్రగిరి అని నామధేయం చేశారు చిన్నజీయర్ స్వామి వారు. భక్తులందరినీ కూడా సదా గొడుగు వలె రక్షించేటువంటి వాడు ఆ స్వామి. ఎవరైతే నిజంగా నమ్మి స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటారో అటువంటి వారికి కలిగేటువంటి దుఃఖములన్నింటినీ తొలగించేటువంటి స్వామి. కాబట్టి ఈ స్వామికి ఛత్రగిరి వరుడుగా పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. ఛత్రగిరి క్షేత్రము అటువైపు 3 కొండలు, ఇటువైపు 2 కొండలు, మొత్తం 5 కొండల మధ్య వేసినటువంటి నరసింహస్వామి. జై శ్రీమన్నారాయణ. ఇది షోడశ భుజ మండపాల్లో 2వ మండపము నైరుద్భాగంలో ఉంటుంది. దీంట్లో విఘ్నేశ్వరుడు యొక్క సన్నిధి బాలగణపతిగా స్వామి దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ విశేషం స్వామివారికి నెమలి పింఛం ఉంటుంది శిరస్సు యొక్క పైభాగంలో. స్వామి బాలస్వరూపంలో, అంటే అప్పుడే పుట్టినటువంటి పసివాడిగా దర్శనమిచ్చేటువంటి స్వామి. ఈ స్వామికి విశేషించి సంకష్టహరి చవితి ఇత్యాది పర్వదినాల్లో అభిషేకము, అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహింపబడుతూ ఉంటాయి. ఇది కూడా 16 కాళ్ళ మండపం, షోడశ మహాభుజ మండపము. ఆ మండపంలో మనం స్వామిని దర్శిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రదక్షిణ చేస్తూ ముందుకు వెళ్తే మనకు స్వామి యొక్క జయస్థలం. పూర్వకాలంలో ఎవరైనా మహారాజు ఆలయాన్ని సందర్శన చేసినప్పుడు ఆ మహారాజు భిన్నగా ఒక స్తంభాన్ని ప్రతిష్ఠ చేసేటువంటి వారు. జయస్తంభం మీద ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని మనం దర్శిస్తున్నాం. ఈ క్షేత్రంలో మొత్తం 2 ఆంజనేయ స్వామి సన్నిధులు ఉంటాయి. జయస్తంభం మీద ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ, ధ్వజస్తంభం ముందు ఉంటారు స్వామి. స్వామివారి యొక్క దివ్య స్వయంభూ పాదములు, గరుడ సన్నిధి ముందు భాగం. ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా ఒకే శిలతో నిర్మాణమైన మూర్తిగా దర్శనమిస్తూ ఉంటారు. ప్రత్యేకత ఇక్కడ స్వామివారికి, గరుడాల వారికి, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఇద్దరికి కూడా శంకు చక్రాలు ప్రత్యేకంగా దర్శనం కలిగిస్తూ ఉంటాయి. ఈ వైష్ణవ క్షేత్రంగా నిర్ధారింపబడేటువంటి సన్నిధి. ఇది ఇంకొక షోడశ మహాభుజ మండపం, 16 కాళ్ళ మండపం. మొత్తం 4 మండపాల్లో ఇది 3వది. మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. మనస్సుకు ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. మన యోగమైనటువంటి భావాలన్నింటినీ కూడా మనకు కనబడేటట్టుగా చేసేది అర్థము. అట్లానే భక్తుల్లోకి కలిగేటువంటి దుర్గుణాలన్నీ తొలగించి భగవంతుడి యందు భక్తిని కలిగించేటువంటి భగవంతుడి యొక్క నిజమైన దర్శనాన్ని మానసికంగా పొందేటువంటి ఆనందాన్ని అందించేటువంటి అద్దాల మండపాన్ని మనం సేవిస్తున్నాం. దీంట్లో ప్రత్యేకత, ఈ అద్దాల మండపం పై భాగంలో మనకు ఆళ్వార్లందరూ కూడా దర్శనమిస్తూ ఉంటారు. 12 మంది ఆళ్వార్లు ఎవరైతే ఉంటారో వైష్ణవ సాంప్రదాయంలో వారందరూ కూడా పై భాగంలో కనబడుతూ ఉంటారు. వారందరి సేవలను అందుకున్నటువంటి స్వామి మనకు మధ్యలో, అద్దాల మండపం యొక్క మధ్యలో ఉయ్యాల్లో దర్శనమిస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనం కోట యొక్క పై భాగానికి వచ్చాం. ఇది అతి ప్రాచీనమైనటువంటి నరసింహస్వామి సన్నిధి. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నరసింహస్వామి దేవాలయం. దీన్ని నిర్మాణం చేసినప్పుడు ఒక కొండగా ఉన్నటువంటి క్షేత్రాన్ని కోటగా మలిచారు. మనకు 3 తలములలో దేవాలయం కనబడుతూ ఉంటుంది. 3 భాగాలుగా దేవాలయం నిర్మాణం జరిగింది. 3 అంతస్తుల్లో. మొట్టమొదటి అంతస్తు మనం కింది ప్రదక్షిణ మార్గంలో చూసాము. చుట్టూ 23 గదులు ఉంటాయి. అంటే ఆ కాలంలో స్వామివారి సేవకు వచ్చిన భక్తులందరూ కూడా ఇబ్బంది లేకుండా ఆ గదులు నిర్మాణం చేయడం జరిగింది. 3వ అంతస్తులో స్వామి ఈ మొత్తం కోటను పరిపాలించేటువంటి చక్రవర్తి స్వరూపంలో మనందరికీ దర్శనమిస్తూ ఉంటాడు నరసింహస్వామి. ఇది ఆలయ నిర్మాణ శైలి. ఈ కొండ మీద, కొండ చుట్టూ నిర్మాణం జరిగేటటువంటి క్షేత్రము. మనం పూర్తి నిర్మాణాన్ని కూడా గమనించవచ్చును. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరిగినట్లు, ఈ దేవాలయ పోషణకి సుమారుగా 827 ఎకరాల భూమిని వారు కేటాయించినట్టు కూడా ఇక్కడ మనకు ఆనవాళ్ళు ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం ఛత్రగిరీశ పాహిమాం నారసింహ రక్షమాం. స్వయంభూ క్షేత్రమైనటువంటి ఛత్రగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఇక్కడ స్వామి సుమారుగా 1000 సంవత్సరాల పూర్వమే ఆ కొండకు ఉగ్ర నరసింహస్వామిగా అవతరించారు అని ప్రగాఢ విశ్వాసము. అటువంటి స్వామిని 400 సంవత్సరాలకు పూర్వం ఛత్రపతి శివాజీ మహారాజు గారు దర్శనం చేసుకొని ఆ దర్శనానంతరం స్వామివారి యొక్క దేవాలయ వృద్ధికై సుమారుగా 827 ఎకరాల భూమిని స్వామివారి పోషణార్థం వారు కేటాయించడం జరిగింది. తదనంతరం కాలంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని ఆధీనపరుచుకున్నారు. ప్రస్తుతం స్వామివారి యొక్క సన్నిధి విశేషమైనటువంటి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి నరసింహస్వామి క్షేత్రంగా ఛత్రగిరిగా పిలువబడుతూ ఉంటుంది. ఈ స్వామిని 2023వ సంవత్సరం దేవాలయం యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టా సందర్భంలో శ్రీ 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 తిరుని శ్రీమన్నారాయణ రామానుజ చెన్నజేరు స్వామివారి దర్శనం చేసుకున్నారు. వారు ఈ క్షేత్రాన్నంతా చూసి భక్తులందరినీ రక్షించేటువంటి స్వామి, ఛత్రపతి శివాజీ గారి చేత అర్చింపబడినటువంటి స్వామి, నిజమైనటువంటి భక్తుల్ని కాపాడడానికి ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి స్వామి తన యొక్క రూపాన్ని మార్చుకొని నిర్జీవమైనటువంటి స్తంభం నుంచి ఆవిర్భవించి భక్తులైనటువంటి ప్రహ్లాదుని రక్షించేటువంటి స్వామి కొలువైనటువంటి క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రానికి ఛత్రగిరిగా నామకరణం చేశారు. అప్పటి నుంచి బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ దేవాలయం. ప్రతి నెల స్వామివారి యొక్క ఉత్సవాలన్నీ కూడా నిరంతరం కొనసాగుతూ ఉంటాయి. మంగళ శనివారాల్లో విశేషమైన ఆరాధనా కార్యక్రమాలు ఉంటాయి స్వామివారి యొక్క సన్నిధిలో. అప్పుడే వివాహమైనటువంటి దంపతులందరూ కూడా ప్రత్యేకంగా స్వామి సన్నిధిలో సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి అమావాస్య రోజున స్వామివారి యొక్క నిజపాద ఆరాధన, అష్టోత్తర శతనామార్చన, సప్తహారతులు, పల్లకీ సేవ, వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి అమావాస్యకు సుమారుగా 2500 మంది భక్తులు అమావాస్య ఉత్సవంలో పాల్గొంటూ ఉంటారు. ప్రతినిత్యం కూడా ప్రతి నెల స్వాతి నక్షత్రంలో స్వామివారి యొక్క కళ్యాణము, సుదర్శన నారసింహ హవనము జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో. వైశాఖ మాసంలో శుక్లపక్ష ఏకాదశి మొదలు పౌర్ణమి వరకు 5 రోజుల పాటు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు, జాతర కార్యక్రమం కూడా నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ క్షేత్రంలో స్వామివారి యొక్క వైభవము మనకు కనబడుతూ ఉంటుంది. అర్చావతారంలో వెలిసినటువంటి స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తే ఎక్కడా లేనటువంటిగా, ఎక్కడా స్వామివారి యొక్క రూపం ఆ విధంగా మనకు కనబడదు. వరద హస్తాలు ఎప్పుడూ కూడా స్వామివారికి ఉండదు. ఇక్కడ క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేకించి వరద, అభయ హస్తాలు రెండూ కూడా దర్శింపబడుతూ ఉంటాయి. వచ్చినటువంటి భక్తులందరినీ కూడా రక్షించేటువంటి స్వామి, అలానే వచ్చిన భక్తులకు ఉన్నటువంటి వాంఛలన్నీ తీర్చేటువంటి స్వామి కాబట్టి వరద, అభయ, హస్త సహిత నరసింహస్వామిగా స్వామివారిని పూజిస్తూ ఉంటారు. విశేషించి స్వామివారి యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క రూపం సాలగ్రామమైనటువంటి శిలతో నిర్మాణం చేయడం జరిగింది. మనకు చాలా చిన్నగా కనబడుతూ ఉంటాడు స్వామి, కానీ ఈ లోకాలన్నింటినీ రక్షించేటువంటి చైతన్యవంతమైన మూర్తి ఆ స్వామిగా మనమందరం భావించవచ్చును. అటువంటి సుందరమైనటువంటి నరసింహస్వామి యొక్క క్షేత్రాన్ని మనం దర్శిస్తూ సనాతన భారతీయ సాంప్రదాయానికి దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు పట్టుకొమ్మలు. ఇప్పుడు చాలా చోట్ల డబ్బులు ఉన్నాయి అన్నట్లుగా ఎన్నో దేవాలయాలు, పునర్నిర్మాణాలన్నీ కూడా కొత్త దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. వాటన్నిటిని నిర్మించడం కంటే ఉన్నతమైనటువంటి వారసత్వ సంపద, అంటే ఏ కాలంలో నిర్మాణం చేయడం జరిగిందో తెలియనటువంటి దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు, ఇటువంటి దేవాలయాన్నిటిని కూడా రక్షించడం మన అందరి యొక్క బాధ్యత. ఏదో ఆలయానికి వెళ్ళాము, అక్కడ ప్రసాదం ఏదో పుచ్చుకున్నాము, ఆలయం యొక్క పరిశుభ్రతనంతా కూడా, ముఖ్యంగా హిందువులలో చైతన్యం రావాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాము అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా సమయపాలన చేస్తూ ఉంటారు, పరిశుభ్రతను పాటిస్తూ ఉంటారు. మన దగ్గరికి వచ్చేసరికి మనం ఉన్నటువంటి సన్నిధి ఏంటి, ఆ ఉన్నటువంటి గొప్ప ప్రాంగణాన్ని కలుషితం చేస్తూ ఉంటాం. అనేక రకాల ప్లాస్టిక్ పదార్థాలను వాడడం, భోజనాలు చేసి ఆ పళ్ళాలను అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవడం, ఆ దేవాలయం యొక్క పరిశుభ్రతనంతా కూడా మనం ఇబ్బంది కలిగించేటట్టుగా మార్చి వేస్తూ ఉంటాం. అట్లాంటి ప్రక్రియలందరూ కూడా అందరూ మానుకోవాలి. ఎందుకంటే సహజమైన సంపద కాబట్టి దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఈ యొక్క దేవాలయం కాదు, ఎక్కడైనా ప్రాచీన దేవాలయం ఉంది, దానికి హితోధికంగా ధన సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, దేవాలయ దర్శనం కానీ, ఆ దేవాలయంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడం కానీ, ఇవన్నీ మనందరి బాధ్యత, ఒక కర్తవ్యంగా భావన చేస్తూ సనాతన సాంప్రదాయంలో ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ సాంప్రదాయం నిలబడ్డది అంటే మనకి ఇటువంటి దేవాలయాల ప్రధాన కారణం. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలన్నీ ప్రాచీన ఆలయాల్లో జరుగుతూ ఉంటే వాటిని చూసి కొత్త ఆలయాలన్నీ కూడా మనం నిర్మాణం చేసుకుంటూ అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ మన ధర్మాన్ని మనం ప్రచారం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా
ఎక్కడైతే ప్రాచీన సంపద ఉంటుందో అది దేవాలయం కావచ్చు, ఇంకేదైనా అంశం కావచ్చు, దాన్ని రక్షించాలి, దాన్ని వృద్ధికి మనం అందరం కూడా కష్టపడుతూ ఉండాలి. అటువంటి ప్రాచీనమైనటువంటి నరసింహస్వామి దేవాలయం మనం ఉన్నటువంటి ఛత్రగిరి దేవాలయం. దీంతో పాటు మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన పురాతన దేవాలయాన్నిటి కూడా దర్శిస్తూ ఉండండి. అక్కడ కూడా మీకు తోచినటువంటి సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉండండి. అక్కడ కూడా సనాతన ధర్మ పరంపర అభివృద్ధికై చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లో హిందువులము అని చెప్పుకునే మనం అందరం కూడా తప్పకుండా పాల్గొనేటట్టుగా మన యొక్క సమయాన్ని కేటాయిస్తూ ఆలయాల అభివృద్ధిలో మనందరి బాధ్యతను నెరవేరుస్తూ సనాతన ధర్మాభివృద్ధికి మనం అందరం కూడా కష్టపడదామని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.